దేవుని వాక్యం మనకి ఏదైనా చెప్తుంది అంటే అవి మన ప్రయోజనాల కొరకే. అర్థమవుతుందా? ఏదైనా సంపాదించుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది అంటే అది మన ప్రయోజనాల కొరకే. దేవుని బిడ్డలారా, నీతిని సంపాదించుకుంటే కలిగేటువంటి ప్రయోజనాల గురించి చెప్పాను. విశ్వాసమును సంపాదించుకుంటే కలిగేటువంటి ప్రయోజనాల గురించి చెప్పాను. భక్తిని సంపాదించుకుంటే కలిగేటువంటి ప్రయోజనాల గురించి కూడా చెప్పాను. ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే ఓర్పును గురించినటువంటి సంగతులు, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మనం ఓర్పును సంపాదించుకుంటే ఓర్పు ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాల్ని ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తూ వస్తాను. ఎక్కడ చదువుతారంటే ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఏలువాడు మన మీద కోపపడితే మన ఉద్యోగం నుండి మనం ఏం చేయకూడదు, తొలగిపోకూడదు. అర్థం ఏంటంటే, ఒక కుటుంబానికి ఒక పురుషుడు యజమానుడిగా ఉంటాడు, భర్త యజమానుడిగా ఉంటాడు, అంతే కదా. ఒక కుటుంబానికి భర్త యజమానుడిగా ఉండి ఆ కుటుంబాన్ని ఏలుతుంటాడు. అంత మటుకే కాకుండా ఏదైనా తోటలో, మనం మామిడి తోటలోనో ఎక్కడో ఒకటి దగ్గర కుదిరితే అక్కడ ఉన్నటువంటి యజమానుడు మన వల్ల ఏలుతాడు. ఇదిగో మీరు ఆ పని చేయండి, మీరు ఇది చేయండి అని మనం ఏలుతాడు అనమాట. అంత మటుకే కాకుండా కంపెనీకి వెళ్తాం, చూసావా మనం? కంపెనీకి వెళ్తే రీసౌండ్ వస్తుందన్న, కొంచెం కానీ సౌండ్ తగ్గించు, లేకపోతే బాక్స్ అన్న అటు తిప్పి రీసౌండ్ కొంచెం తగ్గించు, కొంచెం డిస్టర్బెన్స్గా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. కంపెనీకి వెళ్ళామనుకోండి, ఒక కంపెనీలో ఎక్కడైనా కుదిరేమనుకోండి, అక్కడ ఉన్నటువంటి యజమానుడు మన మీద ఏం చేస్తాడు, వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వెళ్తాడు. అయ్యా మీరు ఆ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరేంది అక్కడ నిలబడుకోన్నారు పని చేయకుండా, మీకు ఎందుకు ఊరికనే జీతం ఇవ్వాలి, మేము ఊరికనే వస్తాయి జీతాలు, నిలబడుకోండి రండి అన్నప్పుడు ఏం చేయాలి? కోప్పడాలనా? ఏం చేయాలా? వాళ్ళు యజమానులు, కంపెనీ యజమానులు కాబట్టి, పెద్దోళ్ళు కాబట్టి మనం ఏం చేయకూడదు, కోప్పడకూడదు. ఎందుకు ఈయన ఈ మాట అంటున్నాడు? ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటాం అక్కడ. మనకు తెలిసిన వాళ్ళు కానీ కంపెనీలో ఉండారనుకో, ఏమన్నా ఎటు పోయినావు, మీరు ఎప్పుడు వచ్చారు ఈ కంపెనీకి? మేము మొన్న కుదిరాం. అవునా అన్నప్పుడు యజమానుడు కానీ చూసాడు అనుకో, ఏమయ్యా ఏం పని అక్కడ, పని చేసుకోకుండా అన్నప్పుడు ఏం చేయాలా? కోప్పడాలా? ఆడి నుంచి వెళ్ళి పని చేసుకోవాలి. జనం అన్న ఏం చేయాలా? అక్కడి నుంచి వెళ్ళి పని చేసుకోవాలా? ఏలువాడు మన మీద కోపపడితే మనం ఏం చేయకూడదంట, ఉద్యోగం నుండి తొలగిపోకూడదు. అట్ట కాదని చెప్పేసి కోప్పడి, నీ యొక్క ఇదొక కంపెనీ ఉందని పెద్ద, ఇదే ఒక పెద్ద కంపెనీ అనుకుంటున్నావా అక్కడ చేరి ఆయనతో? యాద మమ్మల్ని బెదిరిస్తున్నావా? నీదేనా కంపెనీలు ఉండేది? అపాచీ, శ్రీ సిటీ, ఇవన్నీ చాలా ఉన్నాయి, మేము అక్కడికి కూడా వెళ్తాం, పోయా పోయా అని చెప్పేసి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? అక్కడి నుంచి వెళ్ళిపోతే మనకు ఫలం అనేది ఉండదు. ఓర్పు లేకపోతే ద్రోహ కార్యాలు కూడా ఒడిగడుతున్నారు. జరిగినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓర్పు లేకుండా ఆయన అడిగాడంట, ఏదైనా నువ్వు పని చేయటం లేదు, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావంటే, అతను ఏం చేశాడంటే, ఎట్లేదైనా ఈయన చేసే వ్యాపారాన్ని పాడు చేయాలి అని లోపల మనసులో కుట్ర పెట్టేసుకున్నాడు. కుట్ర పెట్టుకోవడానికి గల కారణం ఏంది? ఆయన అడిగిన మాటలు ఓర్చుకోలేకపోయాడు. అర్థమైందా? కుట్ర పెట్టుకోవడానికి గల కారణం ఏంది? ఆయన మాటలు అడిగాడు కదా, వాటిని ఓర్చుకోకుండా హృదయంలో కుట్ర పెట్టుకుని ఏం చేశాడు? ఎట్టయినా ఈయన వ్యాపారాన్ని దెబ్బతీయాలి. ఈ విధంగా ఆలోచించినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీరు ఓర్పు కలిగి ఉంటే ద్రోహ కార్యాలు మీరు చేయరు. ఓర్పు కలిగి ఉంటే తప్పుడు పనులు మీరు చేయరు. ఓర్పు కలిగి ఉండండి. కుటుంబంలో కానీ మీరు ఏ పనిలో ఉన్నా ఎలా ఉండాలంటే, మనం ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా పొలం కాడు కుదిరితే అక్కడ ఉన్నటువంటి యజమానుడు ఏదో ఒక విషయంలో కోప్పడతాడు. ఎందుకంటే ఎంతైనా ఆ కైలుకి యజమానుడు కదా. చిన్న విషయంలో కోప్పడినప్పుడు మనం ఏం చేయకూడదు, అక్కడి నుంచి నువ్వు కాకపోతే ఇంకోరని చెప్పేసి వెళ్ళిపోకూడదు. మంచోడైతే మనం అక్కడే ఉండాలి. చెడ్డోడైతే మనకు తెలుస్తుంది. జనం అన్న చెడ్డోడైతే అసలు ఒక క్షణం కూడా ఉండబోలే అక్కడ, మనకు తెలుస్తుంది. కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు, యజమానులు, వ్యవసాయదారులు చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు. వాళ్ళు మన మీద కోప్పడితే మనం కోప్పడకూడదు. సరిలేయా చేసుకుంటాం, నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి ఆయన కాడి నుంచి. అప్పుడు మనం ఉద్యోగం నుండి తొలగిపోకూడదు.
ఓర్పు లేని వ్యక్తులు ఏం చేస్తారంట, వ్యాపారాల్ని భంగపరచాలని, దెబ్బతీయాలని, చెడ్డ తలంపులు కలిగి ద్రోహ కార్యాలు చేసేదానికి ఒడిగడతారు. కారణం ఓర్పు లేక. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డలారా ఓర్పును సంపాదించుకోండి. ఇంకా లోతుగా మనం ఆలోచన చేసే పని అయితే, కుటుంబంలో భర్త కోపపడినప్పుడు భార్య ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఓర్పు కలిగి ఉండాలి. భర్త మారు మనసు లేని వ్యక్తిగా ఉండి నీ తల్లితో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అనుకో, ఆ టైంలో భర్త పని నుంచి వచ్చేటప్పుడు ఆ సమయంకే తల్లితో ఫోన్ చేసి మాట్లాడుతున్నావు, అమ్మ ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారమ్మా, ఆ టైంలో మాట్లాడుతున్నారు అనుకుంది. భర్తకి ఏం లేదు, మారు మనసు లేదు. వెంటనే ఆ గడప దగ్గరకు వచ్చి, ఏమో ఎవరితో మాట్లాడుతుంది, ఏమో ఎవరో మాట్లాడు 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 అన్నారు అనుకో. మారు మనసులే కలిగినటువంటి స్త్రీ, ఆ భార్య, ఓర్పు కలిగినటువంటి ఆ భార్య ఏం చేస్తుంది? ప్రతి మాటను ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ప్రతి మాటను ఏం చేస్తుంది? సహిస్తుంది. దేవుని సన్నిధిలో ఓర్పును సంపాదించుకున్న వ్యక్తులు అలాగనే ఉంటారు. దేవుని సన్నిధిలో ఓర్పును సంపాదించుకోకుండా ఉంటారు కదా, ఆ స్త్రీలు ఉండలేరు. నేను ఉన్న ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఎదంగా అడుగుతున్నావు, నువ్వు నువ్వు తిడుతున్నావు, నన్ను అవమానిస్తున్నావు, నేను ఒక్క క్షణం నీకాడ ఉండను అని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరయ్యా అంటే ఓర్పు లేని స్త్రీలు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఓర్పు కలిగి ఉండండి. ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ప్రతి మాటను ఓర్చుకోండి. మారు మనసు లేని భర్తలు ఉంటారండి ప్రపంచంలో. వాళ్ళు ఏదైనా నోటుకొచ్చిందల్లా బూతులన్నీ అడుగుతారు. ఓర్పును సంపాదించుకున్నటువంటి స్త్రీలు ఎప్పుడు ఎలా ఉండాలి? ఓర్చుకొని ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ఆ భర్త ఏం చేస్తున్నాడు? ప్రతిసారి అనుమానించి ఆ భార్యని అడగతానే ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎటు వెళ్ళిపోతున్నావు, మల్లెపూలు పెట్టుకుంటే ఎవరి కోసం పెట్టుకున్నావు, కొత్త చీర కట్టుకుంటే ఎవరి కోసం కట్టుకున్నావు కొత్త చీర, అమ్మో బలి కథ కదే అంటున్నాడు. ఈమెకి ఓర్పు లేదు. ఎవరికి? ఈమెకి ఓర్పు లేదనుకో, ఏమంటుంది చెప్పండి? నువ్వు నన్ను అవమానిస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైతే అంటున్నావు నేను అదే చేస్తా. నన్ను ఏ రీతిగా అయితే ఆలోచన చేస్తావు నేను నిజంగా అదే నెరవేరుస్తా. నువ్వు ఏది అంటున్నావో ఆ పనే చేస్తా అన్నప్పుడు ఆ మనిషి ఏం చేస్తే తప్పుడు కార్యాలు చేసేదానికి ముందుకు వెళ్ళిపోద్ది. తప్పుడు పని చేసేదానికి ముందుకు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? ఓర్పు లేక. అందుకే సొలొమోను గారు చెప్పినటువంటి మాట ఏంది? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపివేస్తుంది. ఓర్చుకుంటే కుటుంబంలో భర్త కానీ కుటుంబంలో భార్య కానీ ఓర్చుకుంటే ఏ తప్పుడు పనులు జరగవు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండగలుగుతాం? నిందారహితులుగా ఉంటాం. కుటుంబంలో ఒకవేళ భర్త కోపపడి ఏదైనా అడిగాడండి, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదని భర్త అడిగాడు అనుకో, భార్య ఏం చేయాలి? ఓర్పు కలిగి ఆ మాటకు లోబడి, అది మంచి మాట అయితే, అర్థమవుతుందా? అది మంచి మాట అయితే, ఏయ్ నేను తాగుతున్నా నువ్వు కూడా తాగాలి అన్నాడు అనుకో, లోబడకూడదు ఆ మాటకి. జనం అన్న ఆ మాటకి లోబడచ్చా? లోబడ. నేనే తాగుతుంటే ఆడదాను తాగకుండా యాది నువ్వా తాగా, ఇదో వాటర్ తెచ్చారా నీ కోసం, లోబడాలి. ఆ టైంలో లోబడకూడదు. అది కాదు నేను చెప్పేది. మంచి మాట భర్త ఏదైనా చెప్పాడు అనుకోండి, అమ్మ ఇటు ఉండకూడదు, మనం అట్టు ఉండాలి, అమ్మ ఇటు చేయాలి, ఇల్లుని ఇలా పెట్టుకోవాలి, మనం ఆడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఏం చేయాలి? లోబడాలి. ఓర్పు కలిగినటువంటి స్త్రీలు ఏం చేస్తారు? ప్రతి మాటకు లోబడి, భర్త చెప్పేటువంటి మాటకు లోబడి దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటారు. హల్లెలూయా. ఓర్పుని మనం అడగాలి దేవుడిని. ఒకవేళ మనలో ఓర్పు లేకపోయింది అనుకో, దేవా ఓర్పుని నాకు ఈయనైనా, ప్రతి మాటను సహించుకునే ఓర్పు నాకు ఇవ్వునైనా అని మనం అడిగితే గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. హల్లెలూయా. మొదటి మాట చెప్పాను, ఏం చెప్పాను మీకు? మనం ఓర్పును సంపాదించుకుంటే ద్రోహ కార్యాలు, తప్పుడు పనులు మనం చెయ్యము. తప్పుడు పనులు చేసేదానికి ముందుకెళ్ళిపోతున్నారు. నువ్వేది చెప్తున్నావు అదే మేము చేస్తామని ఏమైపోతున్నారు? ముందుకెళ్ళిపోతున్నారు. కారణం ఓర్పు లేదు, ఓర్చుకోలేకపోతున్నారు మాటల్ని. దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, బిడ్డలారా మీరు ఓర్పు కలిగి ఉండండి, మీరు క్షేమంగా ఉంటారు. ఓర్పును సంపాదించుకుంటే మనకున్నటువంటి రోగం కూడా మనం ఏం చేయగలుగుతాం? ఓర్చుకోగలుగుతాం. మనకున్నటువంటి బాధలు మనం ఏం చేయగలుగుతాం? ఓర్చుకోగలుగుతాం. ఓర్పు లేకపోతే ఏమైపోతున్నారు? చాలామంది చనిపోతున్నారు. ఈ ఒక్క విషయాన్ని చెప్పి రెండో విషయంలోకి వెళ్తాను. మోషే అన్న,
పోలిరెడ్డిపాలెం తెలుసు కదా నీకు? పోలిరెడ్డిపాలెం ఎక్కడ? ఈ సూళ్ళూరుపేట పక్కన పోలిరెడ్డిపాలెం ఉంది. ఈ ఒక కుటుంబం పోలిరెడ్డిపాలెంకి వచ్చేసారు. అక్కడికి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యా అంటే భార్య భర్త. వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుడు నమ్ముకోలేదు వీళ్ళు. ఆయనలో ఓర్పు లేదు, ఈమెలో ఓర్పు లేదు. ఈమెం చేసిందంటే తన భర్తకు విరోధంగా ఎవరితో అంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, ఎవరితో అంటే వాళ్ళని విచ్చలవిడిగా వాళ్ళతో ఉండడం. ఈ భర్త చూసి బాగా బాధపడిపోయాడు. అరే నా భార్య ఏంది అమ్మా, అట్లా ఉండకూడదమ్మా మనం, ఇంకోసారి అలాగుంటే నేను ఒప్పుకొని అంటున్నావు, నువ్వేమైనా చేసుకో, నేను ఉండేది అన్నది భార్య. ఈయన చూశాడు. తర్వాత త్రాగుడికి బానిస అయిపోయాడు, త్రాగడం మొదలుపెట్టాడు. ఆ త్రాగి ఆ భార్య ఆ విధంగా జీవిస్తున్న విధానం చూసి ఆ భర్త బాగా బాధపడిపోయి ఏం చేయాలో అర్థం కాక పోలిరెడ్డిపాలెం, ఇది ఊరు అనుకో, మన కట్ట ఉంది చూసావా, కట్ట, అదే రైలు పోతుంటాయి పటాలు. ఏం చేశాడయ్యా అంటే ఈయన ఒక కార్యం జరుగుతున్నప్పుడు నా భార్య నా మాట వింటూ లేదు, నేను ఎంత చెప్పినా నా భార్య నా మాట వింటూ లేదు, నా భార్యని నేను ఎంతగా ప్రేమించానో, నా బిడ్డలు ప్రేమించాను, నా భార్యని ప్రేమించాను, నా భార్యని కాదని నేను ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు, నా భార్య మీద నేను నమ్మకం పెట్టుకున్నాను, ఎన్నిసార్లు చెప్పాను. మళ్ళీ ఆ కార్యం జరిగేటప్పుడు అంటే మళ్ళీ వెళ్ళాడంట. అమ్మా నువ్వు అలా ఉండొద్దమ్మా, తాగేసి కూడా. ఎంత బాధ చూడండి ఆయనకి. ఓర్పు కొంచెం ఉంది, ఓర్పు, లోక సంబంధమైన ఓర్పు కలిగి ఉన్నాడు. ఏ సంబంధమైన ఓర్పు? లోక సంబంధమైన ఓర్పు మనల్ని నిలబెట్టలేదు, దైవ సంబంధమైన ఓర్పే మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. వెళ్ళాడు ఆ కార్యం జరుగుతున్నప్పుడు. నువ్వు అలా ఇతర పురుషుల వైపు అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు అలా ఉండొద్దమ్మా, నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు చెప్పు, మనం బాగుండాలమ్మా కుటుంబంలో అని చెప్తున్నా కూడా వెళ్ళామని. నువ్వేంది నాకు చెప్పేదా, నా జోలికి రాబాకు నువ్వు అని చెప్పే లోపల పాపం ఆయన అలాగే దుఃఖపడి బాధపడి ఓర్చుకోలేక ఆయన చేసే చేష్టాలు చూసి ఓర్చుకోలేక ఏమయ్యాడంటే నైట్ వెళ్ళి రైలు పట్టాల మీద పనుకునేసి రైలు ఆయన బజ్జికి దొక్కేసింది, భయంకరంగా దొక్కేసింది ఆయన్ని. మరుసటి రోజు ఫోన్ చేశారు మాకు, పలానా వ్యక్తి చనిపోయాడంటే. ఎందుకు చనిపోయాడని వచ్చి చూస్తే అడవిలో పెట్టుకున్నారు ఆయన్ని, చేపలో మళ్ళిచ్చేసి. మనకి ప్లాస్టిక్ చేపలు ఇంకోటి ఉంటాయి కదా, ఏ చేపలు అయ్యి, ఏం చేపలు అయ్యా, ఈతాకు చేపలు ఏదో ఉంటాయి కదా రాహేలమ్మ, ఏం చేపలు అయ్యా, ఏదో ఉంటాయి అవి కాదు, ఈతాకు చేపలు దేంతో అల్లుతారు దాన్ని, దాంట్లో మళ్ళిచ్చేస్తున్నారు ఆయన్ని. మోషే అన్న వీళ్ళు చూసాము, తలకాయ కట్ అయిపోయింది, కన్ను బయటకు వచ్చేస్తుంది, ఆ మెదడు చెదిరిపోయింది. అబ్బా చెయ్యలేదు నాయనా తండ్రి, పేగులు బయటకు వచ్చేస్తున్నాయి, నాకు చూసి ఏడుపు వచ్చేసింది. అక్కడికి వెళ్ళిన ఆయన అసలు ఓర్పు లేకపోతే కుటుంబాల్లో చనిపోతున్నారే. ఆత్మహత్య చేసుకొని ఇద్దరు బిడ్డలు డాడీ బాబా అని ఆ సాప కడుపుని కూర్చొని ఏడుస్తున్నారు. ఓర్పు లేకపోతే చనిపోతారండి, చనిపోతారు. అందుకే లూకాసు సువార్త 21:19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. నాతో కూడా కలిసి మాటలు చెప్తారు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. మన ఓర్పు చేత మన ప్రాణాలు మనం దక్కించుకోగలుగుతాం. ఎంతమంది మన మీద నిందలేస్తున్నా, ఎంతమంది మనల్ని సోటిపోటి మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా ఉన్న మన ఎదుట మనం ఎలా ఉండాలా? ఓర్పు కలిగి ఉంటే ఆ ఓర్పే మన ప్రాణములు ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఆ వ్యక్తి పోలిరెడ్డిపాలెంలో చనిపోయినటువంటి వ్యక్తికి ఓర్పు లేక చనిపోయాడు, తన ప్రాణాన్ని దక్కించుకోలేకపోయాడు. ఓర్పు ఉంటే తన ప్రాణం అతనికి దక్కుండేది, చనిపోయాడు. అందుకే దేవుడు అంటున్నాడు, బిడ్డలారా మీరు ఓర్పుని సంపాదించుకోండి. ఎంతోమంది అండి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారండి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అక్కడ ఉరేసుకొని చనిపోతున్నారు, రైలు పట్టాల మీద పడి చనిపోతున్నారు, ఏదో ఒకటి తాగి చనిపోతున్నారు. కారణం ఓర్పు లేకే. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అయ్యా మనకి మాట? మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని మాట చెప్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని చెప్పాను కదా, ఈ 2 విషయాలు చెప్పాను. ఒకటి ఏం చెప్పాను? ఓర్పు కలిగి ఉంటే తప్పుడు పనులు చేయరు.
ఓర్పు కలిగి ఉంటే మన ప్రాణం మనం ఏం చేసుకోగలుగుతాం, దక్కించుకోగలుగుతాం, ఎన్ని శోధనలైనా ఎన్ని కష్టాలైనా. రెండో విషయాన్ని చెప్తున్నాను. మనం ఇంకా ఏం సంపాదించుకోవాలి? సాత్వికమును సంపాదించుకోవాలి. చెప్పాలి, ఏం సంపాదించుకోవాలి చెప్పండి? సాత్వికమును సంపాదించుకునే వారుగా ఉండాలి. సాత్వికమును సంపాదించుకుంటే కలిగేటువంటి ప్రయోజనాల గురించి మీకు చెప్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం తీసుకోమ్మా, 12:3. ఇక్కడ మోషే గారి గురించి రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము గొప్ప ప్రయోజనం గురించి చెప్తాను. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనకు కావలసినటువంటి వర్తమానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజంగా దేవుడు మన జీవితాలని ఎరిగి ఉన్న దేవుడు. నిరంతరము ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన మన మంచి కాపరి. మనం ఎక్కడ కూడా త్రోవ తొలగిపోకూడదని నిరంతరము ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. సాత్వికమును మనం సంపాదించుకుంటే కలిగేటువంటి ప్రయోజనాల గురించి చెప్తున్నాను. 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే పలికించిన ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. హల్లెలూయా. ఈ మిరియాము అహరోను ఎవరయ్యా అంటే మోషేకి, మిరియాము మోషే వాళ్ళ అక్క. అర్థమవుతుందా? అహరోను ఎవరు? మోషే వాళ్ళ అన్న. సొంత కుటుంబీకులు ఏం చేస్తున్నారంట? మోషే గారి మీద తిరగబడుతున్నారు. ఎవరిని బట్టి? ఈ కూషు దేశపు స్త్రీ ఉంది కదా, ఈమెను పెళ్లి చేసుకున్నాడు మోషే గారు. ఆమెను బట్టి తిరగబడుతున్నారు. నువ్వు ఇంకా పెళ్లి చేసుకున్నావు, నీ చేతనే పలికించేది దేవుడు, మా చేత పలికించడా? నువ్వేనా చెప్పేది వాక్యం, మేం చెప్పలేము అంటున్నారు. ఎవరు? మిరియాము అహరోనులు విరోధంగా మాట్లాడుతున్నారంట మోషే గారితో. మోషే గారు ఎవరండి? ఎవరు మోషే గారు? దేవుడు చెప్తున్నాడు చూడు. మోషే గారు ఎవరో దేవుడు చెప్తున్నాడు చూడు. వెళ్తే ఏమంటున్నాడు? యెహోవా ఆ మాట విని ఏమంటున్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సాత్వికమును సంపాదించుకోండి. ఈ మోషే గారు ఎవరు? సాత్వికమును సంపాదించుకున్న వ్యక్తి ఇతను. అర్థమవుతుందా? ఎవరితను? సాత్వికమును సంపాదించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడైన యెహోవా ఏమంటున్నాడు అతన్ని? నా కుమారుడు సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో కొంటే నా కుమారుడు మోషే సాత్వికుడు అని ఎవరితో చెప్తున్నాడు? మిరియాము అహరోనులతో అంటున్నాడు. హల్లెలూయా. కింద చదువుతున్నాం 4వ వచనం. యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించును. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిపించెను. వారిద్దరు రాగా ఆయన, నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేనే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనిని మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గోడములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచుచు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదని ఎవరిని అడుగుతున్నారు చెప్పండి? మిరియాము అహరోనులతో ఎవరు మాట్లాడుతున్నారు? జాను అన్న, దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. దిగి వచ్చి మాట్లాడుతున్నాడు అంట. ఎక్కడ దిగొచ్చి? మేఘ స్తంభములు దిగొచ్చేసాడు ఆయన. ఎవరి కోసం దిగొచ్చేసాడు? సాత్వికుడు కోసం. ఎందుకు దేవుని వాక్యం చెప్తుంది సాత్వికమును సంపాదించుకోండి అని? ఎందుకు చెప్తుంది? మనం సాత్వికమును సంపాదించుకుంటే, సాత్వికులుగా మనం బ్రతికితే మన పక్షమున విరోధులతో మాట్లాడేదానికి ఆయనే దిగొచ్చేస్తాడు. హల్లెలూయా. మనం మాట్లాడబలేదు, ఆయనే దిగొచ్చేస్తాడు. ఆయన మాట్లాడతాడు. జాను అన్న, మనం మాట్లాడితే వాళ్ళు మారరు. అర్థమవుతుందా? మోషే అన్న,
మనం మాట్లాడామనుకో, మనకు విరోధంగా మాట్లాడుతుంటారు చూసి వాళ్ళు మారలు. నయోమి యొక్క మనకు విరోధంగా మాట్లాడుతుంటారు చూడు, మీరు అలా మాట్లాడకూడదు, మీరు ఎట్లా ఉండాలని వాళ్ళు మారరు. ఎవరు మాట్లాడితే మారుతారు? దేవుడైన యెహోవా దిగుస్తాడు. ఆయన దిగి రావాలంటే మనం ఎలా ఉండాలి? సాత్వికమును సంపాదించుకొని సాత్వికులుగా ఉంటే, ఎలాగైతే మోషే సాత్వికుడుగా ఉన్నాడో అలాగుంటే ఆయన మేఘ స్తంభములు దిగొచ్చి మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మేము అమాసిరెడ్డి గడ్డికి వెళ్ళేటప్పుడు ఒక టిఫిన్ షాప్లో ఆగినాము మోషే అన్న. చాలా జాగ్రత్తగా టిఫిన్ షాప్లో ఆగాము జాను అన్న. టిఫిన్ తినేదానికి ఆగి టిఫిన్ తింటా ఉన్నాం. తినలేదు, ముందు వెళ్ళాం, అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడుకో ఉంటే మాకు కూర్చునేదానికి స్థలాలు లేవు. ఏవి లేవు? కుర్చీలు లేవు. కూర్చునేదానికి కుర్చీలు లేవు. ఫుల్గా ఉన్నారు. ఒక అక్క స్టైల్గా ఏదైనా కూర్చొని బ్యాగ్ వాడు పెట్టుకొని పిల్లలతో తన భర్తతో మాట్లాడుకుంటా ఉంది. ఆమె ఏం తింటవలా. ఆ హోటల్కి వెళ్ళా మేము నిలబడుకోండి చూసి ఆమె కాడికి వచ్చింది. ఎవరు తినకుంటా ఉంటుంది కదా, ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ కొంచెం లేస్తే ఏం కూర్చుంటుంది, సరుపు నిలబడుకో. కుర్చీ ఏం నాకేముంది, నేనేం కూర్చోలా. బిడసాలు చూసి ఆగిపోన్నా. నేను కూర్చుంటే అట్ట నా పక్కన ఇంకో మగ మనిషి కూర్చోన్నాడు. తట్టకుని కూర్చోబెట్టుకో ఎలాంటి వాడు అనుకో. నేను అలాగే కుర్చీని పట్టుకొని అలాగే ఉన్నా. ఆమె చూసింది, వచ్చింది, ఖాళీగా కూర్చోవని చూసావా. ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ లేయమ్మా, పాప కూర్చుంటుంది తింటుందంటే ఆమె కోపం వచ్చేసి, తినేవులేనా కూర్చునేది జాను అన్న, చూడేమన్నది, తినేవులేనా కూర్చునేది, మేము కూర్చోకూడదా అన్నది. అమ్మ అట్ట కాదమ్మా, మేము వ్యాపారం చేసుకుంటున్నాం, కొంచెం లేయమ్మంటే లేలా. కోప్పడి ఏదంటే అది మాట్లాడేసింది ఆమె ఏదంటే అది మాట్లాడడానికి, విరోధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆమె సాత్వికురాలు కాదు. ఆమె సాత్వికమును సంపాదించుకున్న వ్యక్తి కాదు. ఆ హోటల్ యజమానురాలు వచ్చి లేయి అంటే లేయిటీలో విరోధంగా మాట్లాడుతుంది నిలబడి. నువ్వేదా నాకు చెప్పేది, నువ్వు ఇచ్చే డబ్బులు కదా, అట్టు కాదమ్మా, నువ్వు తినటం లేదు కదమ్మా అంటే ఓయ్ అంటుంది మళ్ళీ ఆమెని. ఈమె సాత్వికురాలా? ఎవరేమి జనం ఎవరేమి? సాత్వికురాలు కాదండి, సాత్వికురాలు కాదు. నాకు చాలా బాధ వేసింది. ఏందిరా ఏమిటి మాట్లాడుతాను. సరేలే ఎట్టకాలకు ఆమె కాండు కుర్చీ తీసి ఇచ్చేసింది మాకు. కూర్చో స్వరూప అని రాహేలమ్మ స్వరూపు కాడ ఇచ్చేసా. కూర్చునేసింది స్వరూప టిఫిన్ తినేదానికి. నాకు నువ్వు ఒక పక్క ఆమె సాయిలు చూసి ఆమె నిలబడిపోయి అదో విధంగా చూస్తుంది నా సాయిలో. ఎవరు ఖాళీగా ఉండిలా మా ఇద్దరు సాయిలు ఎట్టి చూస్తుంది. నాకు జాను అన్న చిన్న నవ్వు కాదు, పెట్టుకొని టిఫిన్ తినేసా. నాయన అందుకే నాయన సాత్వికమును సంపాదించుకోమని చెప్తుంది అనుకునే బయటకు వచ్చాను. వీళ్ళు విధంగా విరోధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? సాత్వికము వారిలో లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డలారా మీరు సాత్వికమును సంపాదించుకుంటే భర్తకు విరోధంగా మాట్లాడరు. మీరు సాత్వికమును సంపాదించుకుంటే భార్యకి విరోధంగా మాట్లాడరు. మీరు సాత్వికమును సంపాదించుకుంటే నా సేవకుడైన మోషేతో మీరు విరోధంగా మాట్లాడరు. మీరేం సంపాదించుకోవాలి? సాత్వికమును సంపాదించుకున్న వ్యక్తులు విరోధంగా మాట్లాడరు. సాత్వికులకి విరోధంగా మాట్లాడితే వారితో ఎవరు మాట్లాడతారంటే దిగొచ్చి చెప్పాలి. ఎవరు మాట్లాడతారు? దేవుడిని యెహోవా దిగొచ్చి మాట్లాడు. మిరియాముతో అహరోనులతో దేవుడిని యెహోవా దిగొచ్చి ఆయన మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. జాను అన్నావు, మనం మాట్లాడితే క్రియ జరగదు, మనం మాట్లాడితే పనులు జరగవు. ఆయన మాట్లాడితే పని జరుగుతుంది. ఆయన మాటే శక్తి కలిగినటువంటి మాట. ఏం మాట్లాడాడు ఆయన మాట్లాడి వెళ్ళిపోయాను అని ఉన్నది. కానీ తర్వాత ఏమైందంట, మిరియామికి కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం, ఒళ్ళంతా సీము బొబ్బలు తెల్లంగా కుష్ఠరోగం వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఆ రోగం ఎందుకు తెచ్చిపెట్టుకుందామే? సాత్వికుడికి విరోధంగా మాట్లాడింది. ఎవరో సాత్వికుడు? మోషే గారు. అతనికి విరోధంగా మాట్లాడింది కాబట్టి దేవుడిని యెహోవా దిగొచ్చి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అదే నా సేవకుడికి మీరు భయపడాలి, విరోధంగా మాట్లాడకూడదని కోపం అవుతుంది. యెహోవా కోపం వాళ్ళ మీద రగులు కొనగానే కుష్ఠరోగం వచ్చి పడిపోయింది. అలా మాట్లాడతాడు ఆయన. ఈ కడవర దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు ఏం చెప్తాడు మనతో? సాత్వికమును సంపాదించుకుని మీరు సాత్వికులుగా, మిమ్మల్ని ఎవరు కొట్టినా తిట్టినా అనరాని మాటలు అడుగుతున్నా మీరు సాత్వికులుగా ఉండండి, వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం మాట్లాడితే వాళ్ళు తగ్గరు, ఆయన మాట్లాడితే ఎక్కడ దగ్గలో అక్కడ తగ్గుతారు. అర్థమవుతుందా? ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 2 విషయాలు చెప్పా. ఓర్పును సంపాదించుకుంటే
ద్రోహ కార్యాలు జరగకుండా, తప్పుడు పనులు చేయకుండా మనం జాగ్రత్త పడతాం. ఇంకా మన ప్రాణం మనం ఏం చేసుకోగలుగుతాం? ఓర్పు చేత దక్కించుకోగలుగుతాం. సాత్వికమును సంపాదించుకుంటే ఏం జరుగుతుందంట? దేవుడే మన పక్షాన్ని నిలబడతాడు విరోధులతో మాట్లాడేదానికి. అర్థమవుతుందా? అది అపవాది అయినా, దెయ్యాలైనా, ఏ అయినా మన పక్షాన ఆయన నిలబడితే మనకు విరోధంగా మట్టుకు అణిగిపోతారు.